So hello aspirants, welcome back to Competitive Hunters. So in this session, so this is paper 4, most expected questions, paper 4 of English SSC CGL 2025. So without any delay, we will move into this session. Okay, so we'll see the first question. What was given in the first question? Convert into the direct speech. So they given a statement and they are asking us to convert into the indirect speech. Okay, he said, I have been waiting here since morning. So he said that ఏమొస్తుంది హ్యావ్ బీన్ కాస్త ఏమవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ దేర్ హియర్ కాస్త ఏమవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేసరికి దేర్ సిన్స్ మార్నింగ్ సో ఆప్షన్ ఏ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఓకే సో దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీటెయిల్ గా కావాలి మాకు రివిజన్ పర్పస్ కి అలాగా రిఫరెన్స్ కావాలనుకుంటే సో దీని పీపీటీ మీరేమి కష్టపడి రాసుకోని అవసరం లేదు డోంట్ నీడ్ టు నోట్ డౌన్ దిస్ పీపీటీ విల్ బి అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్ ది టెలిగ్రామ్ ఛానల్ లింక్ విల్ బి గివెన్ ఇన్ ది కమెంట్ సెషన్ సో ఐ విల్ మూవ్ ఇన్ టు సెకండ్ క్వశ్చన్ చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్ they will have completed the project by tomorrow ఇక్కడ హ్యావ్ వచ్చింది దే విల్ హ్యావ్ సో ఇది దేనిగా మారుతుంది దే విల్ హ్యావ్ ఓకే హ్యావ్ బీన్ గా మారుతుంది ఓకే అండ్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఏమొస్తుంది సబ్జెక్ట్ వర్బ్ అవుతుంది వర్బ్ సబ్జెక్ట్ అవుతుంది కదా సో ది ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై టుమారో సో దిస్ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ అగైన్ ఇండైరెక్ట్ స్పీచ్ షీ సెడ్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లమ్ ఓకే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది కెన్ కుడ్ అవుతుంది అండ్ యూ ఐ అవుతుంది అండ్ దిస్ దట్ అవుతుంది కదా సో ఇప్పుడు నేను చెప్పిన టర్మ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఓకే షీ సెడ్ కదా షీ ఆస్క్డ్ ఓకే షీ ఆస్క్డ్ కెన్ కుడ్ అవుతుంది బట్ ఇఫ్ వస్తుందా రాదా సో కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లమ్ ఓకే సి మీరు ఇక్కడ క్వశ్చన్ చదవండి మీకు ఇఫ్ రావాలా వద్దా మీకు ఒక ఈజీగా మీకు నేను ఇది ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది సో ఇది మీకు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లా కనిపిస్తుందా కనిపించట్లేదా కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లమ్ అంటే మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే హెల్పింగ్ వర్క్స్ ముందు వస్తాయి ఓకే కెన్ అనేది హెల్పింగ్ వర్డ్ ఓకే విల్ అనేది హెల్పింగ్ వర్డ్ విల్ యూ కమ్ విత్ మీ అని అన్నాం అనుకో దానికి ఆన్సర్ ఏమొస్తుంది ఎస్ ఆర్ నో చెప్పగలం ఇంకేం చెప్పలేము అదే వాట్ ఈస్ దిస్ అని అనుకో ఓకే దానికి దిస్ ఈస్ దట్ అని చెప్పేసి అనొచ్చు ఓకే అంటే ఆన్సర్ ఉంటది మీకు ఒక 2 లైన్స్ ఇంకేదైనాను బట్ అదే మీరు హెల్పింగ్ వర్బ్ మీకు ముందు వచ్చి అంటే సబ్జెక్ట్ గా మారి ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది అని అంటే మీకు దానికి ఓన్లీ ఎస్ ఆర్ నో మాత్రమే యూ కెన్ రిప్లై ఫర్ దట్ ఇజంట్ ఇట్ సో కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం అంటే ఏం చెప్తాము ఎస్ ఆర్ నో అని చెప్తాము సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కనుక మీకు క్వశ్చన్స్ లో ఇండైరెక్ట్ స్పీచ్ లో వచ్చింది అంటే అప్పుడు దీనికి మీకు ఇఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆర్ ఎల్స్ హెల్పింగ్ వర్బ్ మీకు సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇఫ్ అనేది ఖచ్చితంగా యూస్ అవ్వాల్సిందే సో ఇక్కడ ఇఫ్ వచ్చిన ఆప్షన్స్ 2 ఉంది సో ఆ 2 లోని కెన్ కుడ్ అవ్వాలని చెప్పానా లేదా ఇండైరెక్ట్ స్పీచ్ లో సో ఇక్కడ ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు ఇఫ్ లేరు కాబట్టి సో ఇక్కడ కెన్ కుడ్ గా మారిందా మారలేదు సో ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు సో ఫైనలీ ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకే ఈజీగా ఉంది కదా చాలా ఈజీగా ఉంది కదా సో ఇలానే ఎలిమినేట్ చేస్తూ ఆప్షన్స్ ని మీరు పెట్టాలి ఇన్ ది ఎగ్జామినేషన్ ఓకే నెక్స్ట్ రీఅరేంజ్ అడుగుతున్నారు అంటే పారాజంబల్ ఏ టైప్ ఆఫ్ పారాజంబల్ సో విల్ సి హౌఎవర్ సో లాస్ట్ సి మీకు చూడండి హెన్స్
హౌఎవర్ ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ మీకు స్టార్టింగ్ లో కనిపించిందంటే ఏదో ఒక సెంటెన్స్ లో, ఆ సెంటెన్స్ ఖచ్చితంగా లాస్ట్ వస్తుంది అని అర్థము. ఓకే, నేను నా వీడియోస్ మీరు ముందు చూసినట్లయితే నేను ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్ టైంలోని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐ మీన్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఆ ప్రాసెస్ లో నేను మీకు ఆన్సర్స్ పెట్టిస్తూ ఉంటాను. సో అది అలవాటు అయితేనే మీకు స్పీడ్ అనేది వితౌట్ ఎనీ మిస్టేక్స్, విత్ యాక్యురసీ యూ కెన్ put on your speed, okay, can continue your speed in the examination. సో అది మనకంతా ఈ మోడల్ పేపర్స్, ఈ ప్రాక్టీస్ పేపర్స్, ఇలా ఎక్స్పెక్టెడ్ పేపర్స్, ఈ టైప్ ఆఫ్ పేపర్స్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. నా దగ్గర చేయమని నేను చెప్పట్లేదు, మీకు ఎవరు కన్వీనియంట్ అనిపిస్తారు ఇలా ప్రాక్టీస్ సెషన్స్ చేసే చాలా మంది ట్యూటర్స్ ఉన్నారు యూట్యూబ్ లోని. సో వాళ్ళ సెషన్స్ అయినా మీరు చూడండి. సో యూ కెన్ ఇంక్రీజ్ యువర్ స్పీడ్, ఇట్ హెల్ప్స్ యూ ఎన్హాన్స్ యువర్ స్పీడ్. ఓకే, సో హౌఎవర్ అనేది లాస్ట్ వస్తుంది. సో లాస్ట్ లో ఎస్ లేని ఆప్షన్స్ రెండు ఉన్నాయి. సో ఈ రెండు కొట్టేద్దాం, ఈ రెండు రాంగ్. ఓకే, ఈ రెండు అసలు ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇంకా మనకి ఫస్ట్ లో పి ఉంది, లాస్ట్ లో ఎస్ ఉంది. ఇంకా మనం చూడాల్సింది మిడిల్ టూ సీక్వెన్స్, అంటే క్యూఆర్ వస్తుందా ఆర్క్యూ వస్తుందా చూస్తే సరిపోతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఇదే, సైంటిస్ట్ హ్యావ్ లాంగ్ డిబేటెడ్ ది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్. ఓకే, while some propose the Big Bang theory, others argue for a steady state model. సో ఇక్కడ మనకి సైంటిస్ట్ బిగ్ బ్యాంగ్ యూనివర్స్ యొక్క ఆరిజిన్ ని లాంగ్ డిబేట్ అయింది. అండ్ దీని తర్వాత ఏమొస్తుంది, వైల్ సమ్ ప్రపోజ్ ది బిగ్ బ్యాంగ్ థియరీ అండ్ అదర్స్ ఆర్గ్యూ ఫర్ ఏ స్టడీ స్టేట్ మోడల్. సో సేమ్ ఇదే ఆర్డర్ లో వస్తుంది, పీక్యూఆర్ఎస్ లోనే వస్తుంది. ఓకే, అంటే ఇది ప్రపోజ్ చేశారు, అంటే డిబేట్ జరుగుతుంది. సో డిబేట్ జరుగుతుంటే సైంటిస్ట్ ఇది చెప్పారు, బట్ ఇంకొంతమంది కూడా ఏదో సంథింగ్ చెప్తారు కదా డిబేట్ జరుగుతున్నప్పుడు. సో ఆ సెంటెన్స్, ఆ మీనింగ్ మీకు ఎక్కడ వస్తుంది, క్యూలో వస్తుందా ఆర్లో వస్తుందా? క్యూలో వస్తుంది కాబట్టి పీక్యూ, పీ తర్వాత క్యూఏ వస్తుంది. సో పీ తర్వాత క్యూ వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా రీఅరేంజ్ వచ్చింది, విల్ సీ. Democracy is not merely about casting votes, it is also about participation in decision making. Citizens must hold leaders accountable. Without this, democracy loses meaning. సో ఇక్కడ మనకి విత్ ఇది హౌఎవర్ కానీ లేకపోతే సిన్స్ ఇలాంటి టర్మ్స్ ఏమీ లేవు. సో అది లాస్ట్ సెంటెన్స్ అనుకోవడానికి. సో ఇక్కడ మనం ఖచ్చితంగా సెంటెన్సెస్ వైజ్ గా చూసుకుంటూ రావడమే. ఓకే, సో డెమోక్రసీ, సో ఫస్ట్ డెమోక్రసీ ఇస్ నాట్ మియర్లీ అబౌట్, అంటే ఇక్కడ డెమోక్రసీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మిగతా సెంటెన్స్ లో కూడా అదే టాపిక్ ఉంది. అదర్ టాపిక్ అంటే డెమోక్రసీ గురించి కాకుండా ఇంకేమైనా టాపిక్ ఉందా? లేదు. సో ఖచ్చితంగా పీ విల్ బి ది ఫస్ట్ సెంటెన్స్. సో పీ, ఓకే, 3 ఆప్షన్స్ లోని పీ ఫస్ట్ సెంటెన్స్ ఉంది. సో విల్ ఎలిమినేట్ ఆప్షన్ డి, లాస్ట్ ఆప్షన్ తీసేద్దాం. సో పీ తర్వాత ఏం రావాలి? ఇట్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ డెసిషన్ మేకింగ్. అంతే కదా, అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాస్టింగ్ ఓట్స్ అని అన్నాడు, అంటే డెమోక్రసీ అంటే ఏంటి అని చెప్పి కూడా వాడు చెప్పాలి కదా. సో ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో పీ తర్వాత క్యూఏ వస్తుంది. సో పీ తర్వాత క్యూ వస్తుంది అంటే ఆప్షన్ బిని కూడా తీసేయచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆర్ వస్తుందా ఎస్ వస్తుందా తెలిస్తే మనకి ఆప్షన్ పెట్టేయచ్చు ఏ ఆర్ సి అని చెప్పి. తర్వాత పీక్యూ వస్తుంది. తర్వాత సిటిజన్స్ మస్ట్ హోల్డ్ లీడర్స్ అకౌంటబుల్. ఈ క్యూకి ఆర్కి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. వితౌట్ దిస్ డెమోక్రసీ లాసెస్ మీనింగ్. సిటిజన్స్ మస్ట్ హోల్డ్ లీడర్స్ అకౌంటబుల్. ఇది మీనింగ్ఫుల్ గా ఉంది. అంటే పీ తర్వాత క్యూ వస్తుంది, క్యూ తర్వాత ఎస్ వస్తుంది, ఎస్ తర్వాత ఆర్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు ఈ క్యూకి ఎస్కి కనెక్టివిటీ కనిపిస్తుంది. ఓకే, వితౌట్ దిస్ అని చెప్పేసి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఆర్కి ఎస్కి కనెక్టివిటీ లేదు, క్యూకి ఎస్కి కనెక్టివిటీ ఉంది. సో అందుకని మనం పీ క్యూ, ఇక్కడ ఆర్ రాసారా నేను? సారీ, పిక్యూఆర్ఎస్. ఓకే, సో సి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కూడా ఇదే వచ్చింది, రీఅరేంజ్ పారాజంబుల్. ఓకే, చూద్దాం. విత్ ది రైజ్ ఆఫ్ సోషల్ మీడియా, ది వే పీపుల్ కమ్యూనికేట్ వాస్ డ్రాస్టికలీ changed. Messages are now instant and global, but concerns about privacy have also grown.
ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది కొంచెం అర్థం చేసుకుని చెప్పండి. With the rise of social media, the way people communicate has drastically changed. Messages are now instant. See, మీకు చదువుతుంటే ఇదంతా కూడా ఒకదానికొకటి కనెక్టివ్ గానే పోతున్నట్టుంది. మీకేమన్నా ఆడ్‌గా ఏమైనా కనిపిస్తుందా మధ్యలో సెంటెన్స్? ప్రతిదీ కనెక్టింగ్ గానే ఉంది. చూడండి, విత్ ది రైస్ ఆఫ్ సోషల్ మీడియా రైజ్ అవ్వడం వల్ల ది పీపుల్ కమ్యూనికేట్ హ్యాస్ డ్రాస్టికలీ చేంజ్. సోషల్ మీడియా రైజ్ అవ్వడం వల్ల కమ్యూనికేషన్ అనేది మారింది. థర్డ్ ఏం చెప్తున్నారు, మెసేజెస్ ఆర్ నౌ ఇన్స్టెంట్ అండ్ గ్లోబల్ అయిపోయింది. బట్ కన్సర్న్స్ అబౌట్ ప్రైవసీ హ్యావ్ ఆల్సో గ్రోన్. సో పీక్యూఆర్ఎస్, ఈ ఆర్డర్ కరెక్టే, సేమ్ వాడు ఏదైతే సీక్వెన్స్ ఇచ్చారో దట్ ఈస్ కరెక్ట్. ఓ మై గాడ్, నెక్స్ట్ ఇంకొక పారాజంబుల్, ఇంకా ఏమి ఉన్నాయి పారాజంబుల్స్? ఓ మై గాడ్, కాంప్రహెన్షన్. ఓకే, విల్ సీ కాంప్రహెన్షన్ అండ్ పారాజంబుల్ తర్వాత చూద్దాము. యా, ఎర్రర్ చూద్దాము, అది కూడా కవర్ చేద్దాము. ఈ క్వశ్చన్స్ కవర్ చేసి లైన్ గా అవే కవర్ చేస్తా ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది. ఓకే, సో 14th వన్ చూద్దాము. సి, ఐడెంటిఫై ది ఎర్రర్. Neither the teacher nor the students was present in the class. Neither this teacher nor the student. ఎక్కడ ఉంది ఎర్రర్? neither లోనా, ది టీచర్ లోనా, నార్ ది స్టూడెంట్స్ వాస్ లోనా? ఇది మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ పేపర్. ఓకే, 3 పేపర్స్ నేను చేశాను అండ్ అందులో ఐ డోంట్ రిమెంబర్ నెంబర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ, బట్ వన్ ఆఫ్ ది ఇన్ అమాంగ్ దోస్ 3 ఇన్ వన్ ఆఫ్ ది పేపర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ నెయిదర్ నార్ వచ్చింది అంటే మనము సింగులరా లేకపోతే ప్లూరలా అని చెప్పేసి మనం ఎలా డిసైడ్ అవుతాము? బేస్డ్ ఆన్ ది నియరెస్ట్. సో దీనికి నియరెస్ట్ ఏముంది? స్టూడెంట్స్ అని ఉంది, అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మనము ఇక్కడ వర్స్ అనేది సింగులర్ లో ఉండాలా ప్లూరల్ లో ఉండాలా అని మనం డిసైడ్ అవుతాం. సో స్టూడెంట్స్ వర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా రాసింది, ఇదిగో చూడండి, నేదర్ నార్ వర్బ్ అగ్రీస్ విత్ ది నియరెస్ట్ సబ్జెక్ట్. ఓకేనా, నియరెస్ట్ సబ్జెక్ట్ తోని అగ్రీ అవుతుంది. సో అందుకని మనకి ఇక్కడ వర్స్ బదులు వర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్, ది కమిటీ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఎస్టర్డే. ది కమిటీ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. వెరీ ఈజీ. ది కమిటీ ఎక్కడ ఎర్రర్ ఉంది? కమిటీ అనేది ఒక గ్రూప్ అంతే కదా. ఇప్పుడు ఆర్మీ అంటాం, ఆర్మీ అనేది ఒక గ్రూప్. మేబీ ఆర్మీలో మల్టిపుల్ పర్సన్స్ ఉండొచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎర్రర్. సో ఇక్కడ మనకి కమిటీ అనేది ఒక బల్క్, అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రూప్. ఓకే, ఇప్పుడు ఆర్మీ అంటాం, ఆర్మీ కూడా వన్ ఆఫ్ ది గ్రూప్. మేబీ అందులో చాలా మంది ఉండుండొచ్చు, బట్ గ్రూప్, అది ఒక గ్రూప్ తోని మనము పిలుస్తాం ఆర్మీ అని. సో అలాంటి సెన్స్ లోని మనకి ఏమొస్తుంది అంటే సింగులరే వస్తుంది, ప్లూరల్ రాదు. ఓకే, సో ఇక్కడ కమిటీ ఈజ్ ఆల్సో ఒక గ్రూప్ అనమాట. సో అందుకని ఇక్కడ కమిటీ తర్వాత కూడా హ్యావ్ రాదు, సింగులర్ వస్తుంది, అంటే హ్యాస్. సో ఎర్రర్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ బి లో ఉంది. ది కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఎస్టర్డే. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గెటింగ్ మీ. ఓకే, నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ రెడీ టు టేక్ ది ఎగ్జామ్. ఎక్కడ ఉంది ఇది? మనకు చదవంగానే అరే నో ఎర్రర్ కదా, అంటే కరెక్ట్ గానే ఉంది కదా అని నో ఎర్రర్ అని పెట్టేస్తారు. బట్ నో, దేర్ ఇస్ ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ రెడీ టు టేక్ ది ఎగ్జామ్. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఈచ్, అంటే బాయ్స్ గురించి మాట్లాడలేదు. బాయ్స్ లోని ఒక్కొక్కరు, ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ రెడీ టు టేక్ ది ఎగ్జామ్. సో ఈచ్ అంటే సింగులరా ప్లూరలా? సో ఈచ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఎందుకు వస్తుంది? ఆర్ ఎందుకు వస్తుంది? ఈస్ వస్తుంది, అవునా కదా? సో ఈస్ రెడీ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్, ఇంప్రూవ్ ది సెంటెన్స్. హీ ఇన్సిస్టెడ్ టు గో టు ది డాక్టర్. Come on, insisted for going, insisted to going, insisted on going, insisted about going. ఇన్సిస్టెడ్ అంటే ఏంటంటే సజెస్ట్ చేయడం, అంటే ఒక సలహా ఇవ్వడం అనమాట. సో ఇన్సిస్టెడ్ వచ్చినప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ లోని మనకి ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ అని వస్తుంది. ఓకే, వాట్? ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్. ఓకే, నెక్స్ట్,
Next, he denied to accept the gift. Improve the sentence. He denied accepting the gift. He denied to accept రాదు. Okay, he denied accepting the gift వస్తుంది. Option B will be the correct answer for this question. Next question. Next also improvement. She is senior than me by 2 years. She is senior than me by 2 years. She is senior than me వస్తుందా? రాదు. షీ సీనియర్ టు మీ వస్తుంది. అబౌట్ మీ, ఫ్రమ్ మీ, ఆఫ్ మీ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా రిపీటెడ్ గా అడిగే గ్రామర్ రూల్ అనమాట. ఇది అసలు మర్చిపోద్దు. షీ సీనియర్ టు మీ. ఆప్షన్ ఏ వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ది కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అకామిడేట్. డబల్ సి వస్తుందా, డబల్ ఎం వస్తుందా, డబల్ సి అండ్ సింగిల్ ఎం వస్తుందా, సింగిల్ సి అండ్ డబల్ ఎం వస్తుందా? డబల్ సి అండ్ డబల్ ఎం వస్తుంది. అకామిడేట్, అకామిడేషన్, అకామిడేట్ ఇవన్నీ కూడా డబల్ బి అండ్ డబల్ సి అండ్ డబల్ ఎం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ కరెక్ట్లీ స్పెల్డ్. ఓకే, ఇంకా 21 క్వశ్చన్ కి వచ్చాం కాబట్టి మనము ముందు వదిలేసాం కదా. సో వి విల్ గో ఫర్ దాట్. Where we have left. Okay, 7th. Yeah, see. ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ షేపింగ్ ది ఫ్యూచర్ ఫ్రమ్ హెల్త్ కేర్ టు ఎడ్యుకేషన్. Its application are vast and diverse. Yet ethically challenges remain unresolved. See, మీకు ఎప్పుడు కూడా పారాజంబల్లోని మీకు ఎప్పుడు సీక్వెన్స్ మార్చి ఇవ్వాలని ఏమి ఉండదు. సీక్వెన్స్ ఒక్కొక్కసారి కరెక్ట్ ఆర్డర్లో, అంటే ఇప్పుడు PQRS అనుకోండి, అది జంబుల్ చేసి కదా ఇస్తారు. సో అలాగే ఇవ్వాలని ఏం లేదు. ఒక్కొక్కసారి సేమ్ ఎలా అయితే ఆర్డర్ ఉందో సేమ్ అదే ఆర్డర్లో PQRS లేదంటే ABCD లాగా ఇచ్చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇలా ఎందుకు ఇస్తారు అంటే ఎగ్జామినర్ మనము అది ఇవ్వగానే అది ఆర్డర్లో ఉండదన్న కాన్సెప్ట్ మీదే పోతుంది మన మైండ్. సో దేనికి లింక్ అవుతుంది అని సెర్చ్ చేస్తాం ఫస్ట్ మనము. ఓకే, సో అందుకనే ఈ టైప్ లో కూడా ఒక్కొక్కసారి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా మీరు చూసుకోండి. సో ఇక్కడ ప్రతి సెంటెన్స్ కి ఒక్కదాని తర్వాత ఒకటి ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ లోనే కనెక్టివిటీ ఉంది. ఓకే, చూడండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ షేపింగ్ ది ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది. ఎక్కడి నుంచి, ఏ సెక్టర్ నుంచి ఏ సెక్టర్ వరకు? ఫ్రమ్ హెల్త్ కేర్ టు ఎడ్యుకేషన్. ఓకే, ఇట్స్ అప్లికేషన్ వాస్ వాస్ట్ అండ్ డివర్స్. అంటే దాని అప్లికేషన్ అనేది వాస్ట్ గా ఉంది. ఎట్ ఎథికలీ ఛాలెంజెస్ రిమైన్ అన్సాల్వ్డ్. ఓకే, సో PQRS ఆప్షన్ బి. నెక్స్ట్, ఇది కూడా చూడండి. క్లైమేట్ చేంజ్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఛాలెంజ్. సి ఇక్కడ హౌఎవర్ ఉంది లాస్ట్ సెంటెన్స్ లో. సో ఇది ఇక్కడ కూడా లాస్ట్ సెంటెన్సే. సో ఎస్ అనేది లాస్ట్ సెంటెన్సే. అంటే మనకి ఆప్షన్ సి ఎలిమినేట్ చేసేయచ్చు. ఏబిసిలో వన్ ఆఫ్ ది ఆప్షన్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది క్వశ్చన్. క్లైమేట్ చేంజ్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఛాలెంజ్. Rising temperatures are causing severe weather events. Governments worldwide are adopting policies. ఓకే, సో ఆర్ కి పీకి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే పీ తర్వాత ఆర్ వచ్చే ఛాన్సెస్ ఉందా? ఖచ్చితంగా లేదు. ఇక్కడ పాలసీ గురించి మాట్లాడుతుంది ఆర్, పీ వచ్చేసి క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతుంది. సో క్లైమేట్ చేంజ్ కి కనెక్టివ్ గా ఉన్న సెంటెన్స్ ఏముంది మనకి ఇచ్చిన సెంటెన్స్ లో? ఓన్లీ క్యూ ఈస్ దేర్. సో క్యూవే మనకి కనెక్ట్ అవుతుంది. అంటే ఇది కూడా సేమ్ ఇచ్చిన సీక్వెన్సే కరెక్ట్ అనమాట. అంటే PQRS. అర్థమైందా? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. PQRS will be the correct answer for this question. PQRS, same. Next. Okay, we will come to the passage now. So read the passage once. Technology has transformed human civilization. While it has brought immense progress, it has also created inequality.
Access to digital resources remains uneven across countries. Moreover, reliance on machines raises concerns about human creativity and employment. ఓకే, అర్థమైంది అనుకుంటా. వెరీ సింపుల్ లాంగ్వేజ్ లో ఉంది అండ్ అంత పెద్దది కూడా కాదు, జస్ట్ ఒక 3 lines ఉంది, 3 to 4 lines. సో నాట్ ఈవెన్ హై లెవెల్ లాంగ్వేజ్ కూడా లేదు. ఐ హోప్ యూ కెన్ ఆన్సర్ దిస్. ఇట్స్ ఈజీ. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ప్యాసేజ్? ఏం చెప్తుంది? టెక్నాలజీ ఓన్లీ హార్మ్స్ క్రియేటివిటీ కాదు, టెక్నాలజీ క్రియేట్స్ బోత్ ప్రోగ్రెస్ అండ్ ఛాలెంజెస్. అంతే కదా, ప్రోగ్రెస్ అండ్ ఛాలెంజెస్ గురించి చెప్తుంది. అవునా కదా? మీకు చదవండి ప్యాసేజ్. ఏం అర్థమైంది? టెక్నాలజీ అనేది హ్యూమన్ సివిలైజేషన్ ని చాలా ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఓకే, అండ్ ఇమెన్స్ అంటే చాలా ఎక్కువ ప్రోగ్రెస్ అనేది వచ్చింది. ఇట్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ప్రోగ్రెస్ వచ్చింది అండ్ దాంతో పాటు ఏం జరిగింది? ఇన్ఈక్వాలిటీస్ అనేవి వచ్చాయి. అంతే కదా, ఇన్ఈక్వాలిటీస్ ఇప్పుడు ఉన్నాయా లేదా? రిచ్, పూర్, క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, ఈ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ వచ్చిందా లేదా టెక్నాలజీ పెరిగిన తర్వాత? ఏన్షియన్ టైంలో అలా ఏమైనా ఉందా? ఇంకా చెప్పాలంటే ఏన్షియన్ టైంలో హిస్టరీలో మీరు చదివి ఉంటారు, వేదిక్ సివిలైజేషన్ ఆ టైంలోని ఆ చాప్టర్ లోని ఆ టాపిక్ లోని గర్ల్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు వెన్ కంపేర్ టు మెన్. ఉమెన్స్ ఆర్ గివెన్ హయ్యర్ ప్రయారిటీ. ఓకే ఓకే, సో ఇంకా మనం ఇంగ్లీష్ లోకి వచ్చేద్దాము. సో ఇక్కడ ఆప్షన్ బి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి. సో పారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఓకే, యాక్సెస్ టు డిజిటల్ రిసోర్సెస్ రిమైన్స్ అన్ఈవెన్ అక్రాస్ కంట్రీస్. సో డిజిటల్ రిసోర్సెస్ అనేది ఏంటి? మనకి మొత్తము యాక్సెస్ జరుగుతుందా లేదా? ఈ రిమైన్స్ అనేవి అక్రాస్ ది కంట్రీ అన్ఈవెన్ గా ఉంది. మోర్ ఓవర్ రిలయన్స్ ఆన్ మిషన్స్ రైసెస్ కన్సర్న్స్ అబౌట్ హ్యూమన్ క్రియేటివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్. సో మిషన్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? హ్యూమన్ క్రియేటివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది కన్సర్న్ లో పడింది. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నాడు. అవునా కదా? నెక్స్ట్, అకార్డింగ్ టు ది ప్యాసేజ్ వాట్ రిమైన్స్ అన్ఈవెన్? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, యాక్సెస్ టు డిజిటల్ రిసోర్సెస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఏమైనా అడిగారా? అసలు ప్యాసేజ్ లో అసలు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఏం చెప్పలేదు, అసలు డిస్కస్ చేయలేదు. యాక్సెస్ టు డిజిటల్ రిసోర్సెస్, ఎస్. వాట్ రిమైన్స్ అన్ఈవెన్? యాక్సెస్ టు డిజిటల్ రిసోర్సెస్ రిమైన్స్ అన్ఈవెన్. క్లియర్ గా చెప్పింది, సేమ్ అదే సెంటెన్స్ లో నుంచే ఇచ్చాడు, ట్విస్ట్ కూడా ఏం చేయలేదు. నెక్స్ట్, విచ్ కన్సర్న్ ఈస్ రైజ్డ్ ఇన్ ది ప్యాసేజ్? డిక్లైన్ ఆఫ్ అగ్రికల్చర్. అసలు అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేశారా? నో. ఓవర్ రిలయన్స్ ఆన్ మిషన్స్, ఎస్. డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్. నెక్స్ట్, what does technology threaten according to the passage? Human creativity and employment, yes. Global trade, political stability, natural resources. అసలు BCD అసలు ఆ టర్మ్స్ వచ్చాయా మనకి ప్యాసేజ్ లో? అస్సలు రాలేదు. సో ఆప్షన్ ఏనే కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ప్యాసేజ్? ఆప్టిమిస్టిక్, క్రిటికల్ ఎట్ బ్యాలెన్స్డ్, హ్యూమరస్ కి అయితే అసలు లేదు. కామెడీగా ఉందా మీకు అక్కడ ప్యాసేజ్ చదివితే? సో సి కాదు, డి కాదు. అండ్ ఆప్టిమిస్టిక్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ మేనర్ లో చెప్పారా? నో. సో ఆప్షన్ 3 అనేవి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. సో 4th ఆప్షనే కరెక్ట్, అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. క్రిటికల్ ఎట్ బ్యాలెన్స్డ్ అంటే క్రిటికల్ గా ఉంది ఈ టెక్నాలజీ పెరగడం వల్ల, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ గెటింగ్ బ్యాలెన్స్ నౌ ఏ డేస్. ఓకే, వీ కెన్ బ్యాలెన్స్ ఇట్. సో అగైన్ we will come back to our 21st. We are in 21st question, right? Yeah, 20 అయిందా? Yes, 20 అయింది. 21. So still 5 questions more. We'll complete it fast. Find correctly spelled word embracement. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇది చూడడం వల్ల మీకు స్పెల్లింగ్స్ చాలా ఈజీ అని అనుకుంటారు, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల అది చూసి మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ది స్పెల్లింగ్స్, ఇఫ్ యూ నో ఎవ్రీ స్పెల్లింగ్ in this dictionary, in this world, every word you can spell easily every word, even though ఈ ఆప్షన్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈవెన్ ఫర్ ది స్పెల్లింగ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఉండాలి స్పెల్లింగ్స్ ని డిటెక్ట్ చేయడానికి కూడా.
సో ఎంబ్రేస్మెంట్, EMBRA, embarrassment. ఎస్, ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నేనే ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, ఆప్షన్ బి. మీనింగ్ ఆఫ్ కాల్ ఆఫ్. We have earlier discussed about this కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం. ఎగ్జాక్ట్ గా విత్ సెంటెన్స్ వచ్చింది ఇది ప్రీవియస్ పేపర్ లోని మనకి. కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సల్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రింగ్ అప్? బ్రింగ్ అప్, బాటప్ అన్ని ఒకటే. అంటే బాటప్ రాగానే బ్రింగప్ వేరు బాటప్ వేరు అనుకుంటారు. నో, బ్రింగప్ బాటప్ అన్ని ఒకటే. టెన్స్ ఒకటే కదా మారింది, సో మీనింగ్ ఎలా మారిపోతుంది? దీస్ ఆర్ ఆల్ ఫ్రేజల్ వర్బ్స్. రైజ్ ఏ చిల్డ్రన్, ఆల్ మెన్షన్, ఇంక్రీజ్, పోస్ట్పోన్, క్యారీ. ఏమొస్తుంది? రైజ్ ఏ చైల్డ్ అంటే ఒక పిల్లల్ని పెంచడం అనమాట. సో వి విల్ టెల్ being very poor, Hema's mother had bought up her child. What we are discussing, bought up her child అని చెప్పేసి అంటుంటా. అంటే సెంటెన్స్ అనమాట. అంటే పెంచడము, రైస్ చేయడము. ఓకే, అది వస్తుంది బ్రింగ్ అప్, బాటప్. నెక్స్ట్ వన్ వర్డ్, ఏ పర్సన్ హూ టాక్స్ టూ మచ్. గెరులస్, టాసిటర్న్, రెటిసెంట్, లాకోనిక్. నా గురించి అనమాట చెప్తుంది. ఏ పర్సన్ హూ టాక్స్ టూ మచ్. నేను టూ మచ్ అని కాదు, బట్ మాట్లాడతా, ఎక్కువే మాట్లాడతా. అంటే అన్నెసెసరీగా మాట్లాడను, బట్ ఐ విల్ టాక్ మోర్. సో కమ్ ఆన్, సే. ఓన్లీ 2 క్వశ్చన్స్, ఇంకా ఒక క్వశ్చనే ఉంది. ఏమవుతుంది దీనికి ఆన్సర్? గెరులెస్. టాసిటర్న్ కాదు, టాకిటివ్ అని అంటారు. టాకిటివ్ చాలా ఈజీ, సో అందుకే వీళ్ళు ఇవ్వరే అనమాట. గెరులెస్ అనమాట. ఓకే, గెరులెస్, టాకిటివ్, టాసిటర్న్, రెటిసెంట్, లాకోనిక్ అనేది ది వర్డ్స్ కి కంప్లీట్లీ ఆపోజిట్. మీకు ఈ వర్డ్స్ తెలిసినా సరే యూ కెన్ పుట్, అంటే ఈ 3 వర్డ్స్ మీనింగ్ తెలిసినా సరే దాన్ని బట్టి అది ఆపోజిట్, రివర్స్ మీనింగ్ కదా ఇక్కడ అడిగిన క్వశ్చన్ కి అని చెప్పి మీరు గెరులెస్ మార్క్ చేసేయచ్చు ఆప్షన్. ఓకే, అండ్ ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్ కి వచ్చేసాము. వాట్ ఈస్ యాంటోనిమ్ ఆఫ్ ఎఫిమెరల్? ఎటర్నల్, షార్ట్ లివ్డ్, ట్రాన్సియంట్, ఫ్లీటింగ్. ఎఫిమెరల్ అంటే షార్ట్ గా లివ్ చేసే, షార్ట్ లివ్డ్ అంటే టెంపరీ మన ఎఫిమెరల్ అంటాము. సో ఎఫిమెరల్ కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే లాంగ్ లివింగ్, లాంగ్ లాస్టింగ్. అంటే ఎటర్నల్ అంటాము. ఓకే, ఎటర్నల్ అనేది లాంగ్ లివింగ్ ఉంటది. సో ఎటర్నల్ విల్ బి ది ఆపోజిట్ ఆఫ్ ఎఫిమెరల్. ఓకే, so here our session is completed with 25 most expected and most important questions of English for exam SSC CGL. So I hope you all enjoyed this session thoroughly, and inta kashtapadi nenu meekosam PPT chesi I am explaining you all these questions. So దీని కోసం మీరు ఒక లైక్ ఖచ్చితంగా, I deserve likes. ఓకే, సో లైక్ చేయండి. చూస్తున్న ప్రతి వాళ్ళు, అసలు వ్యూస్ కి లైక్స్ కి సంబంధమే ఉండదు. లైక్ చూసి వెళ్ళిపోతుంటారు, ఎందుకు? లైక్ చేయండి. అండ్ హూ ఎవర్ వాచింగ్ new for this channel, who are new for this channel, please do subscribe, like and share the channel. Okay, so here we will meet in our next session. Until then, stay tuned to the channel, keep watching the channel, and you stay healthy and prepare well for your target exam. Okay guys, bye, see you in the next session.